బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తత్తఖిదుల్లదీన ఇత్తఖదూ దీనకుం హుజువం మినల్లదీన ఊతుల్ కితాబ మిన్ ఖబ్లికుం వల్ కుఫార ఔలియా వత్తఖుల్లాహ ఇన్ కుంతుం ముమినీన్. విశ్వాసులారా, మీ ధర్మాన్ని పరిహసించి నవ్వులాట చేసుకునే వారిని, వారు పూర్వం గ్రంథం ఉతకబడిన ప్రజలైన అవిశ్వాసులైనా సరే మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరు విశ్వాసులు అయితే అల్లాహకు భయపడుతూ ఉండండి. వాయిదా నాదేతం ఇలా తలాతి తగదువలైబా దాలిక బెన్నం కౌముల్లాయాఖిలోన్. మీరు నమాజ్ కోసం పిలుపు అదా ఇచ్చినప్పుడు వారు దానిని పరిహసిస్తారు, నవ్వులాటగా తీసుకుంటారు, ఎందుకంటే వారు బొత్తిగా బుద్ధిమాలినవారు. హోలీ ఆలల్ కితాబి హల్ తన్కిమూన మిన్నా ఇల్లా అన్ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా వమా ఉంజిల మిన్ ఖబ్లు అన్న అక్సరకుం ఫాసిఖూన్. ఓ ప్రవక్త వారితో ఇలాను, ఓ గ్రంథవారులారా, మీరు మాపై ఎందుకు ఇలా పగబట్టారు? ఇంతకు మా తప్పేమిటి? మేము అల్లాహను, ఆయన మాపై అవతరింపజేసిన దానిని, మాకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసించటమేనా? నిశ్చయంగా మీరు అనేకులు అవిధేయులుగా ఉన్నారు. ఖుల్ హల్ ఉనబ్బిఉకుం బిషర్రిన్ మిన్ దాలిక మసూబతన్ ఇందల్లాహ్ మల్లానహుల్లాహు వగదిబ అలైహి వజఅల మిన్హుముల్ కిరదత వల్ ఖనాతీర వఅబదత్ తాగూత్ ఉలైక షర్రు మకానా వదల్లు అన్ సవాఇస్ సబీల్. వారికి చెప్పు, ఏమిటి? అల్లాహ్ సన్నిధిలో దీనికన్నా హీనమైన ప్రతిఫలం పొందేవారెవరు? నేను మీకు తెలుపనా? వారే అల్లాహ్ శాపానికి గురైన వారు, అల్లాహ్ ఆగ్రహానికి పాత్రులైన వారు. వారిలో కొందరిని ఆయన కోతులుగా, పందులుగా మార్చేశాడు. ఇంకా మిథ్యాదేవాలను పూజించిన వారు, వీరందరూ తీర్పు దినాన ఎంతో అధ్వాన స్థితిలో ఉంటారు. రుజుమార్గం నుండి బహుదూరం వెళ్ళిపోయిన వారు వీరే. వైదా జావుకుం ఖాలు ఆమన్నా వఖద్ దఖలు బిల్ కుఫ్రి వహుం ఖద్ ఖరజూ బిహి అల్లాహు అలము బిమా కానూ యక్తుమూన్. వారు కపటులు నీ దగ్గరకు వచ్చినప్పుడు మేము విశ్వసించామండి అంటారు. నిజానికి వారు అవిశ్వాసంతోనే వచ్చారు, అవిశ్వాసంతోనే తిరిగి వెళ్ళారు. వారేం దాస్తున్నారు అల్లాహకు తెలుసు. వతరా కతీరం మిన్హుం యుసారిఊన ఫిల్ ఇస్మి వల్ ఉద్వాని వఅక్లిహిముస్ సుహ్త్ లబిస మా కానూ యఅమలూన్. వారిలో అనేకులు పాపం, దౌర్జన్యం వైపు పరిగెత్తడాన్ని, అధర్మమైన హరాం సొమ్మును తినడానికి ఎగబడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. వారి ఈ చేష్టలన్నీ నీచమైనవి. లౌలా యన్హాహుముర్ రబ్బానియూన వల్ అహబారు అన్ కౌలిహిముల్ ఇస్మ వఅక్లిహిముస్ సుహ్త్ లబిస మా కానూ యస్నఊన్. వారి పండితులకు, మతాచారులకు ఏమైపోయింది? వారు ఇలాంటి పాపపు మాటలు పలకడం నుండి, అధర్మమైన సొమ్మును తినడం నుండి తమ వారిని ఎందుకు వారించరు? వారి నిర్వాహకం ఎంత చెడ్డది. వఖాలతిల్ యహూదు యదుల్లాహి మగ్లూలా గుల్లత్ ఐదీహిం వలుఇను బిమా ఖాలు బల్ యదాహు మబ్సూతతాన్ యున్ఫిqu కైఫ యషాఉ వలా యజీదన్న కసీరన్ మిన్హుం మా ఉంజిల ఇలైక మిన్ రబ్బిక తుగ్యానన్ వకుఫ్రా వల్ఖైనా బైనహుముల్ అదావత వల్ బగ్దా ఇలా యౌమిల్ ఖియామah కుల్లమా ఉఖదు నారల్ లిల్ హర్బి అత్ఫాహల్లాహు యల్తమనా ఫిల్ అర్ది ఫసాదా వల్లాహు లా యుహిబ్బుల్ ముఫ్సిదీన్. అల్లా కేయి బంధించబడి ఉంది అని యూదులు అంటారు. వాస్తవానికి వారి చేతులు బంధించబడి ఉన్నాయి. వారు పలికిన ఈ మాట వల్ల వారు శాపగ్రస్తులయ్యారు. దైవ కారుణ్యానికి, శుభాలకు నోచుకోకుండా పోయారు. వాస్తవానికి అల్లా చేతులు రెండు వరప్రసాద విశాలంగా ఉన్నాయి. తాను కోరిన విధంగా ఆయన ఖర్చు చేస్తాడు. ఓ ప్రవక్త, నీవు ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడిన ఈ గ్రంథం వారిలోని చాలా మందిలో తలపిరుచుతనాన్ని, తిరస్కార భావాన్ని పెంచుతుంది. మేము వారి మధ్య శత్రుత్వాన్ని, మనస్పర్ధలను పాదుకొల్పాము. ప్రళయ దినం వరకు అవి సమసిపోవు. వారెప్పుడు యుద్ధ జ్వాలను రాజేసిన అల్లా దాన్ని ఆర్పివేశాడు. వారు రాజ్యంలో కల్లేలం రెక్కితీస్తూ తిరుగుతూ ఉంటారు. కానీ అల్లా కల్లోల జనులకు ఎంత మాత్రం ఇష్టపడడు. వలౌ అన్న అహ్లల్ కితాబి ఆమనూ వత్తఖౌ లకఫర్నా అన్హుం సయ్యిఆతిహిం వలఅద్ఖల్నాహుం జన్నాతిన్ నঈం. ఒకవేళ ఈ గ్రంథభావులు విశ్వసించి భయభక్తులతో మసలుకొని ఉంటే మేము వారి పాపాలన్నింటినీ వారి నుండి దూరం చేసి వారిని అనుగ్రహాలతో నిండిన స్వర్గవనాల్లో ప్రవేశింపజేసేవారం. వలౌ అన్నహుం అఖాముత్ తౌరాత వల్ ఇంజీల వమా ఉంజిల ఇలైహిం మిర్ రబ్బిహిం లఅకలూ మిన్ ఫౌకిహిం వమిన్ తహతి అర్జులిహిం మిన్హుం ఉమ్మతుం ముక్తసిదా వకసీరుం మిన్హుం సా'a మా యఅమలూన్. ఒకవేళ వారు తౌరాత్, ఇంజీలు గ్రంథాలకు ఇప్పుడు తమ వద్దకు తమ ప్రభు తరఫు నుండి పంపబడిన ఖురాన్ గ్రంథానికి బద్దులై ఉంటే వారు తమ పైనుండి, ఆకాశం నుండి, తమ క్రింది నుండి, భూమిలో నుండి పుష్కలంగా జీవనోపాధిని పొందేవారు. వారిలో ఒక వర్గం మాత్రమే మధ్య మార్గం
అవలంబిస్తుంది. కానీ వారు అత్యధికులు అక్రమార్కులే. యా అయ్యుహ రసూలు బల్లిగ్ మా ఉంజిల ఇలైక మిర్ రబ్బిక్ వైలం తఫల్ ఫమా బల్లగ్త రిసాలతహు వల్లహు యఅసిముక మినన్నాస్ ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమల్ కాఫిరీన్. ఓ ప్రవక్త, నీ ప్రభు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని ప్రజల వరకు చేరవేయి. నీవు గనుక ఈ పని చేయకపోతే దైవ ప్రవక్త కర్తవ్యాన్ని నెరవేర్చని వాడు అవుతావు. నువ్వు భీతి చెందకు, అల్లాహ్ నిన్ను జనుల కీడు నుండి రక్షిస్తాడు. తిరస్కారంపై పాతుకుపోయిన జనుల కోసం అల్లాహ్ సన్మార్గం తెరవడు. ఖుల్ యా అహ్లల్ కితాబి లస్తుమ్ అలా షైఇన్ హత్తా తుకీముత్ తౌరాత వల్ ఇంజీల వమా ఉంజిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా యజిదన్న కసీరన్ మిన్హుమ్ మా ఉంజిల ఇలైక మిర్ రబ్బిక తుగ్యానన్ వ కుఫ్రా వలా తహజన్ అలల్ ఖౌమిల్ కాఫిరీన్. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఓ గ్రంథములారా, మీరు తౌరాతును ఇంజీలును మీ ప్రభు తరఫు నుండి మీ వద్దకు పంపబడిన దానిని ఖురాన్ను ఖచ్చితంగా పాటించకపోతే మీకంటూ ఒక మూలం లేనట్లే. నీ ప్రభు తరఫున నీ వద్దకు పంపబడిన ఈ గ్రంథం వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని, అవిశ్వాసాన్ని మాత్రమే పెంచుతుంది. కనుక నీవు సత్య తిరస్కారులైన జనుల పరిస్థితిపై ఆవేదన చెందకు. ఇన్నల్లదీన ఆమను వల్లదీన హాదు వస్సాబిఊన వన్నసారా మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వఅమిల సాలిహన్ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. నిశ్చయంగా ఈ గ్రంథాన్ని విశ్వసించిన వారైనా, యూదులైనా, సాబియాలైనా, క్రైస్తవులైనా, ఎవరైనా సరే, వారు కనుక అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసినట్లయితే వారికి ఎలాంటి భయం కానీ దిగులు కానీ ఉండదు. లఖద్ అఖద్నా మీసాక బనీ ఇస్రాయీల వబఅస్నా ఇలైహిం రుసులా కుల్లమా జాఅహుమ్ రసూలుం బిమా లా తహ్వా అన్ఫుసుహుమ్ ఫరీఖన్ కద్దబూ వ ఫరీఖన్ యఖ్తులూన్. మేము ఇశ్రాయేల్ వంశీయుల నుండి గట్టి ప్రమాణం తీసుకున్నాం. వారి వద్ద ప్రవక్తలను పంపాము. కానీ వారి మనస్సు మెచ్చని ఆదేశాన్ని ఎప్పుడు ఏ ప్రవక్త తెచ్చినా వారు అటువంటి ప్రవక్తలలో కొందరిని అసత్యవాదులంటూ ధిక్కరించారు, మరికొందరిని హత్య చేశారు. వాసిబు అల్లా తకూన ఫిత్నతున్ ఫాము వసమ్ము తుమ్మ తాబల్లాహు అలైహిం తుమ్మ ఆము వసమ్ము కసీరుం మిన్హుం వల్లాహు బసీరుం బిమా యఅమలూన్. తమకు ఏ గండం లేదని వారు తలపోచారు. అందువల్ల వారు మరీ గుడ్డివారుగా, చెవిటివారుగా ప్రవర్తించారు. తర్వాత అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. అయినప్పటికీ వారిలో చాలామంది అంధులుగా, బదిరులుగానే ఉండిపోయారు. అల్లాహ్ వారి చేష్టలను గమనిస్తూనే ఉన్నాడు. లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహు ఇబ్ను మర్యం వఖాలల్ మసీహు యా బనీ ఇస్రాయీల అబ్దుల్లాహ రబ్బీ వ రబ్బకుమ్ ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వ మఅవాహున్ నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. మరియం కుమారుడైన మసీ, యేసుక్రీస్తు అల్లాహ్ అని పలికిన వారు ఖచ్చితంగా విశ్వాసులు. వాస్తవానికి మసీ స్వయంగా ఇలా అన్నాడు: ఓ ఇశ్రాయేలు సంతతి వారులారా, మీరు అల్లాహ్ని ఆరాధించండి. ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. నిశ్చయంగా ఎవడు అల్లాహ్ భాగస్వాములుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. నరకాగ్ని అతని నివాసం. దుర్మార్గులను ఆదుకునే వారెవడు ఉండడు. లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ సాలిసు సలాసా వమా మిన్ ఇలాహిన్ ఇల్లా ఇలాహు వాహిద్ వఇన్ లం యంతహు అమ్మా యఖూలున లయమస్సన్న లదీన కఫరు మిన్హుమ్ అజాబున్ అలీమ్. అల్లాహ్ ముగ్గురిలో మూడోవాడు అని చెప్పిన వారు కూడా నిశ్చయంగా విశ్వాసానికి కొడిగొట్టారు. నిజానికి ఒక్కడైనా అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు. వారే కనుక ఇలా చెప్పడం మానుకోకపోతే వారు సత్య తిరస్కారులను వేదాభరితమైన యాతన చుట్టుకుంటుంది. అఫలా యతూబూన ఇలల్లాహి వ యస్తగ్ఫిరూన వల్లాహు గఫూరుర్ రహీమ్. వారికి ఏమైపోయింది? ఇప్పటికైనా వారు అల్లాహ్ వైపు మరలి క్షమాభిక్ష కోరరేమిటి? వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, కరుణామయుడు. మల్ మసీహు ఇబ్ను మర్యమ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ కబ్లిహి రుసుల్ వ ముసిద్దీఖా కానా యఅకులాని తామ్ ఉంజుర్ కైఫా నుబయ్యిను లహుముల్ ఆయాతి సుమ్మ అంజుర్ అన్నా యూఫకూన్. మరియం కుమారుడకు మసీహు ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. అతనికి పూర్వం కూడా ఎందరో ప్రవక్తలు కత్తించారు. అతని తల్లి ఒక సత్యవతి, సజ్జనురాలు. వారిద్దరు అన్నం తినేవారు. చూడండి, మేము ఏ విధంగా వారికి సూచనలను స్పష్టపరుస్తున్నాము. అయినా చూడండి వారు ఎలా తిరిగిపోతున్నారో. ఖుల్ అతఅబుదూన మిన్ దూనిల్లాహి మా లా యమ్లికు లకుమ్ దర్ర వలా నఫా వల్లాహు హువస్ సమీఉల్ అలీమ్. వారిని అడుగు, ఏమిటి మీరు అల్లాహ్ను కాదని మీకు నష్టం కానీ లాభం కానీ చేకూర్చే అధికారం లేని దానిని మీరు సేవిస్తారా? అల్లాహ్ మాత్రమే సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఖుల్ యా అహ్లల్ కితాబి లా తగులు ఫీ దీనికుమ్ గైరల్ హఖ్కి వలా తత్తబిఉ హవా ఖౌమిన్ ఖద్ దల్లు మిన్ ఖబ్లు వద్దల్లు కసీరన్ వద్దల్లు అన్ సవాఇస్ సబీల్. చెప్పు గ్రంథములారా, మీరు మీ ధర్మం విషయంలో అతిగా ప్రవర్తించకండి.
పూర్వం తాము స్వయంగా దారి తప్పడమే కాక ఎంతోమందిని పెడద్రోవ పట్టించి సరళ మార్గాన్ని వీడిపోయిన వారి మనోభావాలను అనుసరించకండి.